ధనుసు రాశి వారికి ప్రస్తుతం అంటే 2025 మార్చి 29వ తారీఖు ముందు శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడండి. అంటే మీ 3వ ఇంట్లో ఉన్నాడు. మార్చి 29వ తారీఖున 3వ ఇంట్లో నుండి 4వ ఇంట్లోకి వెళ్తాడు. శని ఎప్పుడైతే 4వ ఇంట్లోకి ప్రవేశించాడో మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. ఈ సంచారం అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు శని మీనరాశిలోనే అంటే మీ 4వ ఇంట్లోనే ఉంటాడండి. అంటే ఈ సంచారం అనేది 26 నెలల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఈ 26 నెలల పాటు ఈ ప్రభావం అనేది మీ పైన ఎలా ఉంటుందంటే, సాధారణంగా శని భగవానుడు ధనుసు రాశి వారికి 2వ ఇంటికి 3వ ఇంటికి అధిపతి అండి. 2వ ఇల్లు అనేది ఆర్థిక సంబంధిత విషయాలకు సంబంధించినది, అలాగే కుటుంబానికి సంబంధించినది. 3వ ఇల్లు అనేది మీరు చేసే ప్రయత్నాలకు, మీ కమ్యూనికేషన్కి, మీ ధైర్యానికి సంబంధించినది. ఈ 26 నెలల పాటు శని భగవానుడు 4వ ఇంట్లో ఉంటూ మీ 6వ ఇంటిపైన, మొదటి ఇంటిపైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ధనుసు రాశి వారికి కొన్ని సవాళ్ళను సూచిస్తుంది. మెయిన్గా ఎలాంటివంటేనండి, కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు సూచిస్తున్నాయి. అంటే పని వల్ల కానీ, లేదా ఇతర కారణాల వల్ల కానీ, వ్యాపార విషయాలపైన కానీ, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మకాం మార్చవలసిన పరిస్థితులు ఉండవచ్చు. అలాగే ముఖ్యంగా మీ తల్లి గారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇవి జాగ్రత్తలు మాత్రమేనండి. 26 నెలల పాటు రోజు ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. శని ప్రభావం ఉన్నప్పుడు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. నిజానికి శని భగవానుడు 4వ స్థానంలో ఉండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని మీ పైన చూపిస్తున్నప్పటికీ కూడా 2025 సంవత్సరం మే మాసంలో గురువు 7వ ఇంట్లోకి వెళ్తాడండి. కాబట్టి ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. శని మీకు కాస్త ప్రతికూలంగా ఉన్నా గురువు మిమ్మల్ని కాపాడతాడు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వదిలేయండి, అంతే తప్ప ఏది మనసులో పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే వీటితో పాటుగా కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయండి. ధనుసు రాశి వారు చట్టపరమైనటువంటి విషయాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఏ విషయంలోనైనా, వ్యక్తిగత పరంగా కావచ్చు, కోర్టు కేసుల విషయంలో కావచ్చు, ఎటువంటి విషయంలో మీకు అనుకూలంగా ఫలితాలు రావాలన్నా, విజయాన్ని సాధించాలి అన్నా కృషి చాలా అవసరం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మనిషి పైన ఉన్నప్పుడు షార్ట్ కట్స్ ఏమీ కూడా పనికి రావండి. హార్డ్ వర్క్ని మాత్రమే నమ్ముకోవాలి. నేను ఎంత పని చేయలేను, నేను ఎంత ప్రాసెస్ని ఫాలో అవ్వలేను అని షార్ట్ కట్స్ని ఎంచుకున్నారనుకోండి, శని భగవానుడు తిప్పి కొడతాడు. కాబట్టి ఈ సమయంలో బద్ధకం పనికిరాదండి. అలానే ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మెయిన్గా ఎప్పుడంటే 2025 జూలై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి నవంబర్ 28వ తారీఖు 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా ధనుసు రాశి వారు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా, లేదా ఏదైనా అమ్మాలనుకుంటున్నా, అంటే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలంటే ఈ సమయం అనేది మీకు మంచిది కాదండి. ఈ మధ్య సమయం జూలై నుండి నవంబర్ వరకు, ఈ సమయం కాకుండా మిగిలిన సమయాల్లో అటువంటివి చేసుకోవటం మంచిది. శని తిరోగమనంలో మాత్రం ధనుసు రాశి వారికి ఖచ్చితంగా పని భారం అనేది పెరుగుతుంది. అలాగే కెరీర్లో పురోగతిలో కూడా కొంత జాప్యాన్ని సూచిస్తుంది. మెయిన్గా మీకు ఎలాంటివి ఎదురవుతాయంటే, మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో రోజు మీ పక్కన కూర్చునేవారే, మీతో మాట్లాడేవారే మీతో విభేదించే అవకాశాలు కానీ, మీకంటే కూడా వారి ఫలితమే బాగుంటుంది అన్నట్లుగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. అలానే కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బాధ్యతలతో పాటుగా కొన్ని అవకాశాలను కూడా శని భగవానుడు అందిస్తాడండి. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని ధనుసు రాశి వారు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వేతనం అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క బృహస్పతి మే మాసం తర్వాత నుండి మీకు అనుకూలంగా మారతాడు. కాబట్టి ధనుస్సు రాశి వారు పెద్దగా ఆలోచన చేయాల్సినంత అవసరం అయితే లేదండి.
కాకపోతే శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భయపడవద్దు. జ్యోతిష శాస్త్రాన్ని చూసి ఎప్పుడు భయపడకూడదండి. ఈ సమయంలో ఈ గ్రహం బాగోలేదు కాబట్టి వీటి మీద ప్రభావం అనేది పడుతుందని చెప్తే వాటికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకోండి తప్ప భయభ్రాంతులకు గురి కావద్దు. శని 4వ ఇంట్లో ఉన్నంత మాత్రాన అన్ని ప్రతికూలంగా జరుగుతాయని కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం మనకి 9 గ్రహాలు ఉన్నాయండి. శని ఫలితాలనే కాదు మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అని కూడా చూసుకోవాలి. 7వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు మంచి ఫలితాలనే అందజేస్తాడు. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి రావాల్సిన డబ్బులలో కొంచెం జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా డిలే అవుతుందండి, లేట్ అవుతుంది. అలానే ఎవరైతే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అయితే ధనుసు రాశి వారు ఒక్కటి గుర్తుంచుకోవాలండి, చుట్టాలైనా మీతో పాటు పక్కన ఉన్నవారికైనా సరే అప్పులు ఇచ్చే విషయంలో కానీ చేబదులు ఇచ్చే విషయంలో కానీ 1కి 100 సార్లు ఆలోచన చేయండి. నిజానికి శని భగవానుడు సహాయం చేస్తే సంతోషిస్తాడు, నేనేం కాదనట్లేదు. ఆయన అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది మంచి పనులు చేసినట్లయితే. కానీ 1కి 100 సార్లు ఆలోచించమని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం జరుగుతున్నప్పుడు ఏదైనా ఆలోచించకుండా ఒక పొరపాటు చేశారనుకోండి దానివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది. శని భగవాను నుండి ఎలాంటి ప్రభావం మనుషులపైన ఉన్నప్పుడు మన వాళ్ళే కదా, మనతో పాటు తిరిగే వాళ్ళే కదా, రోజు ముఖం చూసుకుంటాం కదా, ఎక్కడికి పోతారులే అని అప్పు ఇచ్చి మోసపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. కాబట్టే ఈ సమయంలో విలువైన వస్తువులను ఇచ్చేటప్పుడైనా మీ రహస్యాలను బయట వారితో పంచుకునే విషయంలో కావచ్చు, ముఖ్యమైన డాక్యుమెంట్ల పైన సంతకాలు చేసేటప్పుడు కావచ్చు, అప్పులు ఇచ్చేటప్పుడు కావచ్చు, చేబదులు ఇచ్చేటప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో నిర్లక్షణ వద్దండి. జాగ్రత్తగా ఉన్నారనుకోండి ప్రాబ్లమే ఉండదు. నిజానికి 4వ ఇంట్లో శని ఉంటే భయపడవలసిన అవసరం లేదండి. ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలియచేస్తాడు, సొసైటీ ఎలా ఉందో మీకు తెలియచేస్తాడు, నాకు నిజమైన సన్నిహితులు ఎవరో నిజమైన శత్రువులు ఎవరో మీకు తెలియజేస్తాడు. ధనుసు రాశిలో జన్మించి గతంలో ఎవరైతే పుణ్యకార్యాలు చేశారో ఒకరికి సహాయపడకపోయినా పర్వాలేదు, నలుగురిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలండి, శని మిమ్మల్ని ఏమీ చేయడు. ఇది వాస్తవం. చాలా మంది శని భగవాను 4వ ఇంట్లో ఉన్నా, 8వ ఇంట్లో ఉన్నా, 12వ ఇంట్లో ఉన్నా, 1వ ఇంట్లో ఉన్నా, 2వ ఇంట్లో ఉన్నా భయపడతారు. కానీ ఎవరైతే నిజాయితీగా ఉన్నారో ధర్మబద్ధంగా ఇప్పటి వరకు జీవితాన్ని కొనసాగించారు, వారికి తెలిసి ఏ తప్పు చేయలేదు, అలాంటి వారు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది అని మర్చిపోవచ్చండి. కాకపోతే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఎవరైతే గతంలో మంచి పనులు చేశారో వారిని శని ఇబ్బంది పెట్టడు. కొన్ని విషయాల్లో జాప్యం ఉంటుందంతే, లేట్ అవుతుంది, మీ ఓపికను పరీక్షిస్తాడు అంతే తప్ప మీకు చెడు చేయడండి. కానీ ఎవరైతే గతంలో చెడ్డ పనులు చేశారో లేదా చెడ్డ పనులు చేసే వారిని ప్రోత్సహించారో, చేతలతో కాకపోయినా ఇతరులను సూటిపోటి మాటలతో ఎవరైతే బాధ పెట్టారో, చెడు మార్గంలో ఎవరైతే డబ్బును సంపాదించారో వారికి మాత్రం ఖచ్చితంగా శని భగవానుడు లెక్కలు తేలుస్తాడండి. ఒక మాటలో చెప్పాలంటే గతంలో మీరు ఏదైతే చేశారో అలాంటి సిచ్యువేషన్స్ని ఇప్పుడు క్రియేట్ చేసి మీకు రుచి చూపిస్తాడు. కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది అని మీరు భయపడవలసిన అవసరం లేదు, ఇందులో ఎటువంటి సందేహము లేదండి. శని భగవానుడు ఊరికే ఇబ్బంది పెట్టే గ్రహం కాదు, ఆయనకి స్ట్రైట్ ఫార్వర్డింగ్ నేచర్ అనేది ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే చదువుకునేటప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి ఉపాధ్యాయుడు ఎలాగైతే శిక్షిస్తాడో ఇక్కడ కూడా అంతే. జ్యోతిష శాస్త్రంలో గతంలో ఎవరైతే పాపకర్మలు చేశారో ఇప్పుడు శని భగవానుడు వారికి అర్థమయ్యేలాగా చేస్తాడు. అంటే ఇక్కడ గురువు శని అయితే మీరు విద్యార్థులు అన్నమాట. ప్రేమపరంగా కుటుంబ పరంగా సత్సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే మీ నాన్నగారు మీకు బాగా సహాయం చేస్తారండి. గతంలో మీకు మీ నాన్నగారికి ఏమైనా గొడవలు ఉన్నట్లయితే మీ తండ్రి గారు మిమ్మల్ని ఈ సమయంలో మాత్రం బాగానే ప్రోత్సహిస్తారు. అయితే తల్లి యొక్క మద్దతు అనేది కాస్త తక్కువ అవుతుంది. తండ్రితో మీ బంధం మాత్రం మంచి స్థాయిలో ఉంటుంది.
తోబుట్టువుల యొక్క సానుకూలతలు కూడా ఉంటాయండి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ధనుస్సు రాశి వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. గురువు 7వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే వైవాహిక జీవితం అనేది బాగానే ఉంటుందండి. కాకపోతే ధనుస్సు రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని ప్రభావం ఉన్నప్పుడు మాటను తోలనాడతారండి. అంటే పని భారం అనేది కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ కారణంగా కుటుంబ సభ్యులపైన ఆ ప్రతాపాన్ని చూపించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కడో ఖర్చు తీసుకొచ్చి ఇక్కడ తీర్చుకుంటారనమాట. కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సరే ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలను గుమ్మం బయటే విడిచిపెట్టండి. కుటుంబంతో మాత్రం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. నిజానికి మీకు వారికి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు, కానీ మీరే ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇక్కడ చూపించే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుందండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ అంటే భూమి పైన పెట్టే పెట్టుబడులు కానీ స్థిరాస్తుల పైన పెట్టే పెట్టుబడులు కానీ ఇలాంటివి బాగా అనుకూలిస్తాయండి. మెయిన్గా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలను ఆశిస్తున్నారు అంటే లాటరీలు కానీ ఇలాంటి వాటిల్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారికైతే ఖచ్చితంగా అనుకూలంగా ఉండదండి. అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారం బాగానే ఉన్నప్పటికీ కూడా మీ వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక విషయాలన్నిటినీ కూడా స్వయంగా మీరే చూసుకోవడానికి ప్రయత్నించండి. అలానే ధనుస్సు రాశి వారు భూమి కొనుగోళ్ల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముందుగానే లీగల్ అడ్వైజ్ని తీసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే శని 4వ ఇంట్లో 8వ ఇంట్లో 1వ ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. మీరు మోసపోతారా లేదా అనేది మీ తెలివితేటల పైన ఆధారపడి ఉంటుంది. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు విద్యాపరంగా బాగానే రాణించగలుగుతారండి. అయితే దృష్టి కాస్త తగ్గుతుంది. లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించే ప్రయత్నాలు చేస్తున్నారో ఉన్నత విద్యా చదువులు చదువుతున్నారో వారికి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రాబ్యాక్ అనేది ఆరోగ్యం అండి. మెయిన్గా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండబోతున్నాయి. కాబట్టి బయట ఫుడ్స్ తినకుండా ఇంట్లోనే మంచి భోజనాన్ని తినడానికి ప్రయత్నించండి. మెయిన్గా తిండితో పాటుగా తగినంత నిద్రపోవటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ధనుసు రాశి వారికి అధిక ఆలోచనలు అనేవి ఎక్కువ అవుతాయండి. కాబట్టి ఏ విషయాన్నైనా ఎక్కడ దాన్ని అక్కడే వదిలేసి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ శని సంచారం అనేది పూర్తయిన తర్వాత ధనుసు రాశి వారు జీవితంలో చాలా బలంగా తయారవుతారండి. అంటే శారీరక బలం కాదు, మానసికంగా బలంగా తయారవుతారు. ఎందుకంటే శని భగవానుడు సమాజం గురించి చుట్టుపక్కల వారి గురించి మంచి అవగాహన కలిగిస్తాడు, మీ కళ్ళు తెరిపిస్తాడు.